నమస్కారం. ఈవేళ జ్యోతిష్య శాస్త్రం పాఠం 5వది. దీంట్లో భాగంగా ఈ లగ్న కుండల్లో ఒక మనిషికి మీనరాశిలో చంద్రుడు ఉన్నాడు ఆ మనిషి పుట్టినప్పుడు. అదేవిధంగా సింహలగ్నాన్ని సూచిస్తున్నాయి 2 గీతలు. అంటే సింహరాశిని సూర్యుడు చూస్తున్నాడు ఆ మనిషి పుట్టినప్పుడు. అంటే ఈ మనిషికి ప్రత్యేకంగా ఒక నక్షత్రము, అదేవిధంగా ఒక రాశి, ఒక లగ్నం ఉంటాయి. ఇప్పుడు మనం గమనించినట్లయితే మీనరాశిలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఆ మనిషిది మీనరాశి. అదేవిధంగా సింహరాశిలో 2 గీతలు ఉన్నాయి, సూర్యుడు సింహరాశిని చూస్తున్నాడు కాబట్టి ఆ మనిషిది సింహలగ్నం అనుకోవాలి. అదేవిధంగా ఒక మనిషికి తులారాశిలో చంద్రుడు ఉండి మీనంలో 2 గీతలు ఉంటే గనక ఇప్పుడు ఆ మనిషిది తులారాశి అవుతుంది, లగ్నం మీనం అవుతుంది. తులారాశిలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి తులారాశి, మీనాన్ని సూర్యుడు చూస్తున్నాడు కాబట్టి ఆ మనిషిది మీనలగ్నం. అంటే తులారాశి మీనలగ్న జాతకులు అన్నమాట. ఆ విధంగా గణించుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ రాశి చక్రంలోని 12 రాశుల్లో ఏ రాశిలోనైతే చంద్రుడు ఉంటాడో ఆ మనిషిది అదే రాశి అవుతుంది. ఏ రాశినైతే సూర్యుడు చూస్తాడో అది ఆ మనిషి యొక్క లగ్నం అవుతుంది. రాశి కంటే కూడా ఎప్పుడు లగ్నము ప్రధానమైనది. ధన్యవాదాలు.